రోజుకో సీసీ ఫుటేజ్ దారి పడువునా బండి తూలుతూనే ఉందని 4 సార్లు యాక్సిడెంట్ మిస్ అయిందని బ్రేకింగ్ న్యూస్లు. దీంతో ఫాస్టర్ ప్రవీణ్ మరణం చివరకు మిస్టరీలా మారిపోయింది. ప్రవీణ్ మృతిపై ఒక్కొక్కరు ఒక్కోలా రియాక్ట్ అయినా జనసేన ఎందుకు స్పందించలేదు? పొలిటికల్ స్టంట్ లో భాగంగానే ఆ పార్టీ మౌనంగా ఉండిపోయిందే. ఫాస్టర్ మరణంపై పొందలేని ప్రచారాలకు కారణాలేంటి? ఈ కేసులో ఇన్వెస్టిగేషన్ ఎందుకు ఆలస్యం అవుతోంది? ఈ మొత్తం ఎపిసోడ్ వెనుక అసలు లోకుట్టు వేరే ఉందా? అర్ధరాత్రి 11 గంటల 42 నిమిషాల సమయం. రాజమండ్రి కొంతమూరు నయారా పెట్రోల్ బంక్ ఎదురుగా జాతీయ రహదారిపై ఒక బైక్ అమాంతం దూసుకువెళ్లింది. తెల్లవారిన తర్వాత అటుగా వెళుతున్న వారు ఎవరిదో మృతదేహం పడి ఉందని పోలీసులకు సమాచారం ఇచ్చారు. స్పాట్కు చేరుకున్న పోలీసులు ఆ మృతదేహం దగ్గరున్న సెల్ ఫోన్లో లాస్ట్ కాల్ మాట్లాడిన వ్యక్తికి కాల్ చేశారు. చివరి కాల్ మీదేనని చెప్పగానే షాక్ తిన్న రామ్మోహన్ పరుగున వచ్చి చూశాకే తెలిసింది చనిపోయిన ఆ వ్యక్తి ఎవరో. పేరు ప్రవీణ్, పగడాల ప్రవీణ్, పాపులర్ పాస్టర్. ఆయన మరణ వార్త తెలియగానే రాష్ట్రమంతా కలకలం రేగింది. పోలీసులు బంధువులకు సమాచారం ఇచ్చినా వారు దూరంగా ఉండడంతో రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి పాస్టర్ ప్రవీణ్ భౌతిక కాయాన్ని తరలించారు. కట్ చేస్తే పాస్టర్ ప్రవీణ్ మృతి చెందాడన్న వార్తతో క్రైస్తవులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి యాక్సిడెంట్ స్పాట్ కి క్యూ కట్టారు. జరిగింది ప్రమాదమా, హత్య అనే అనుమానాలను క్రైస్తవ సమాజం లేవనెత్తింది. ఇది ప్రమాదం కాదని పాస్టర్ ప్రవీణ్ ని హత్య చేసి అక్కడ పడేశారన్న ప్రచారంతో ఇది మరింత సున్నితంగా మారిపోయింది. బంధువులు, క్రైస్తవుల అనుమానాలతో పోలీసులు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టారు. 300కు పైగా సీసీ ఫుటేజ్లను పరిశీలించారు. ఈలోపు మద్యం షాపులో లిక్కర్ కొనుగోలు సీసీ ఫుటేజ్లు వైరల్ కావడంతో బుల్లెట్ అదుపు తప్పి జరిగిన ప్రమాదంగానే చర్చ డైవర్ట్ అయింది. హత్య, ప్రమాదమా అన్న చర్చ నడుస్తుండగానే పాస్టర్ ప్రవీణ్ మరణంపై రకరకాల రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. క్రైస్తవ నాయకులు బీజేపీపై పరోక్ష ఆరోపణలు చేశారు. దీనిపై హిందూ సంఘాలైతే అంతే స్థాయిలో రివర్స్ కౌంటర్ ఇచ్చాయి. ఇటు టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్ పాస్టర్ ప్రవీణ్ మృతిపై కేసులు ఏమాత్రం నిర్లక్ష్యం వద్దని పోలీసులను ఆదేశించారు. దీంతో తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ కేసుని సీరియస్ గా టేకప్ చేశారు. ఇటు విపక్షాలు కూడా పాస్టర్ అనుమానాస్పద మరణంపై స్పందించాయి. ఈ కేసులో ఉన్న అపోహలను తొలగించాలని కోరారు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. కానీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం ఏమాత్రం స్పందించకుండా మౌనంగా ఉండిపోయారు. సనాతన ధర్మం నినాదంతో రాజకీయాలు చేస్తుండటంతో పాస్టర్ ప్రవీణ్ మృతిపై ఆయన స్పందించలేదు. దీంతో జనసేనానిపై క్రైస్తవ సమాజం గుర్రుగా ఉంది. ఓ పక్క కేసు ఎంక్వైరీ జరుగుతుండగానే పాస్టర్ ప్రవీణ్ మరణంపై ట్విస్టుల మీద ట్విస్టులు వెలుగు చూస్తున్నాయి. క్రైస్తవ సమాజం షాక్ అయ్యేలా పాస్టర్ ప్రవీణ్ సీసీ ఫుటేజ్లు వెలుగులోకి వస్తున్నాయి. ఏది వాస్తవమో ఏది అవాస్తవమో తెలియక ప్రజలు కన్ఫ్యూజ్ అవుతున్నారు. హైదరాబాద్ నుంచి రాజమండ్రి వరకు ఎక్కడా హెల్మెట్ తీయకపోవడంతో అసలు బైక్ మీద ఉంది ప్రవీణేనా, మరో వ్యక్తా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎల్బీనగర్ సీసీ ఫుటేజ్లో ఎవరో పాస్టర్ ప్రవీణ్ ని ఫోటో తీయడంతో కథ ఇక్కడ మరో మలుపు తిరుగుతుందా అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఈ కేసులో పోస్టుమార్టం రిపోర్ట్, ఫోరెన్సిక్ నివేదికలు రావాల్సి ఉంది. అప్పటిదాకా ఎవరికి వారు ఊహాగానాలు వండివార్చేస్తూ ఉంటారు. కానీ రాజమండ్రి దగ్గర సీసీ ఫుటేజ్లో ప్రమాదం జరిగింది వాస్తవం కాబట్టి ఈ కేసులో సెల్ఫ్ యాక్సిడెంట్ డెత్ అని ప్రూవ్ అయ్యే అవకాశాలే ఎక్కువ అంటున్నారు. ఇతర కారణాలు ఏవైనా ఉన్నాయా? ప్రజలకున్న సందేహాలకు సమాధానం దొరకాలంటే మరో 2 రోజులు పట్టే ఛాన్స్ ఉంది.